జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ ఏంటంటే చిలకూరి బాలాజీ గుడి గురించి. ఎంతో ఫేమస్ అయిన గుడి. ఎవరు అమెరికా వెళ్ళాలన్నా, ఎవరికి వీసా రావాలన్నా అక్కడ ప్రదక్షిణాలు చేసి చక్కగా మొక్కుకుంటే చాలా మంచి జరుగుతుంది. అందరూ అమెరికా ప్రయాణాలు ఖచ్చితంగా ఉన్నవాళ్ళు అక్కడ ప్రదక్షిణాలు చేసి వస్తారని మనందరికీ తెలుసు. అది కాకుండా అర్చకులు రంగరాజన్ గారు చాలా సౌమ్యులు, చాలా మందికి మంచి ఇట్లా ఉండండి అలా ఉండండి అని చెప్పే రంగరాజన్ గారిని ఈరోజు మేము రామరాజ్యం స్థాపించడానికి ఉన్న మనుషులం. రాములు వారు ఏ నక్షత్రంతో ఉన్నారో ఆ నక్షత్రం వాళ్ళే రామరాజ్యాన్ని ఎలాలి అని చెప్పి ఒక గ్యాంగు తయారై ఒక 20 మంది నక్సలైట్లు గనక అడవిలో ఎలా ఒక బాటలో వెళ్తారో అలా వెళ్ళి రంగరాజన్ గారి ఇంటికి వెళ్ళి ఆయన్ని బాసిపెట్లు వేసుకుని కింద కూర్చోపెట్టి మరీ వీళ్ళ రుబాబులు ఇంత దౌర్జన్యం చేస్తుంటే ఒక అర్చకుడి మీద ఇంటికి వచ్చి వీళ్ళని ఎలా ఏం చేయాలంటారు? ఎంత ధైర్యం ఉంటే ఒక అర్చకుడి ఇంటికి వెళ్ళి ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతారు? అదే వేరే కులాల వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇలాగే చేయగలుగుతారా? వేరే మతాల వాళ్ళ ఇళ్ళకెళ్ళి వేరే మతం వాళ్ళు ఇలాగే చేస్తున్నారా? హిందూ మతం అనేసరికి ఒక చులకన భావం, హిందూ మతం అనేసరికి ఎక్కడ లేని లెక్కలేని తనం మనుషుల్లో ఎక్కువైపోతుంది. ఇలాంటి వాళ్ళకి ఉరి తీసేయాలని చెప్తాను నేనైతే. ఒక మతం గురించి ఒక మతం వాడు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి బెదిరించే లక్షణాలు ఉంటే చాలా డేంజరస్ లక్షణాలు ఇప్పుడు వాడికి. వీడు ఎవరంటే రామరాజ్యాన్ని నేను హెడ్ని, ప్రతి చోట రామరాజ్యాన్ని స్థాపించాలి, ప్రతి చోట రామరాజ్యం పేరుతో రామరాజ్యం రాముడు నక్షత్రంతో ఉన్న వాళ్ళే రామరాజ్యాన్ని ఇదవ్వాలి. నీకు సుప్రీంకోర్టు లా గురించి తెలుసా? నీకు మతాల గురించి తెలుసా? నీకు వాటి గురించి తెలుసా అని ఆయన్ని కింద కూర్చోపెట్టి పెద్ద ఆయన్ని బాసిపెట్లేసి ఇతను మాట్లాడుతున్నాడంటే అక్కడున్న ఇంట్లో ఆడవాళ్ళు వాడి చెంప పగల కొడితే బుద్ధి వచ్చేది. అసలు డైరెక్ట్ లైవ్లో ఇంట్లో ఉన్న లేడీస్ వాడి చెంప పగల కొట్టినట్టయితే డైరెక్ట్ లైవ్లో ఇంకోసారి ఏ హిందూ ఇంటికి వెళ్ళి ఎవడైనా సాహసం చేయాలన్నా, లేదు అంటే అర్చకుల ఇంటికి వెళ్ళి బెదిరించి అర్చకుల్ని కింద కూర్చోపెట్టి ఇలా చేయాలన్నా ఇంకో సాహసం ఇంకోటి చేయడు. ఎందుకు చెప్తున్నానంటే ఎంత పెద్ద ప్రధానమంత్రి అయినా ఒక అర్చకుడికి కాళ్ళకి దండం పెట్టి ఒక పూజారి దగ్గర ఆశీర్వచనం తీసుకుందే ఎక్కడ ఏ ఎలక్షన్స్కి వెళ్ళట్లేదు. ఏ ఏ మతాల్లో లేనిది హిందూ మతంలో ఉన్నది ఏంటి అంటే అర్చకుడు కాళ్ళకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటే ఎలాంటి కీడైనా ఎలాంటిదైనా పోతుందనే ఒక నమ్మకంతో మనుషులు బతుకుతుంటే అలాంటి అర్చకుడిని కింద కూర్చోపెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇంకోటి చెప్పాలి, ఈ హరి రామారెడ్డి, ఈయన పేరు హరిరామారెడ్డి, ఇప్పుడే పోలీసులు అరెస్ట్ చేసి 15 రోజులు రిమాండ్కి పంపించారు. వీళ్ళ గ్రూపులో కొంతమంది దొరకలేదట. హరిరామరెడ్డి అనే ఈయన అర్చకుల దగ్గరికి వచ్చి మాట్లాడేంత చదువుందా? అర్చకుల దగ్గర కూర్చుని శాస్త్రాలు మాట్లాడేంత పండితుడా? ఇంకోటి కూడా చెప్తున్నానండి, ఇది ఎవరికి ఇబ్బంది కలిగించిన శాస్త్రాలు పండితులు జాతకాలు అనేవి వంశపార్యపర్యంగా వచ్చే ఆచారాలు అవన్నీ. మధ్యలో ఏదో వచ్చేసి పెద్ద బాలశిక్ష చదివి లేకపోతే ఒక 30 రోజుల్లో నేర్చుకునే జాతకాలు నేర్చుకుని 30 రోజుల్లో వచ్చేసే కవిత్వాలు నేర్చుకుని 30 రోజుల్లో వచ్చేసే సంస్కృతి నేర్చుకుని ప్రతి ఒక్కడు నేను జాతకాలు చెప్తాను, ప్రతి ఒక్కడు నేను పండితుడిని అని విభూతులు పెట్టేసుకుంటే పండితులు అయిపోరు. ఎవ్వరు ఏది అనుకున్నా బాధపడ్డా నేను చేయగలిగింది కూడా లేదు. అర్చక వంశం అనేది తరతరాల నుంచి వాళ్ళ దేవుడు ప్రసాదించిన వరం. జాతకం చెప్పటం అనేది, అర్చక వృత్తి అనేది ఇవన్నీ పూర్వజన్మ సుకృతాలు వాళ్ళకి. మీరు నేను అవ్వాలంటే అది ఎవరు అవ్వలేనిది, అది అర్థమైందా? అందుకని ప్రతి ఒక్కళ్ళు ఈ పూజారి గారిని, ఎవరైతే రంగరాజన్ గారిని ఎంత నేల మీద కూర్చోపెట్టి ఎంత ఇబ్బంది పెట్టాడో, ఈ రెడ్డి కులస్తుడు హరిహర రెడ్డి అని పెట్టుకున్నాడు పేరు. దేనికి? మంచి సాత్వికంగా ఉన్న పూజారిని నేను బలానా వాణ్ణి అని చెప్పి తల పొగురుతూ ఆయన ఇంటికి వెళ్ళి దౌర్జన్యం చేయటానిక? దేనికి? ఈయనకి రాముడికి ఈయనకి ఏంటి సంబంధం? నీకు ఇది కూడా తెలియని వాడివి నువ్వేం అర్చకుడివి అని ఎలా అడగగలుగుతున్నాడు చెప్పండి? కులాల ప్రస్తావన, మతాల ప్రస్తావన తేకుండా ఎవరి వృత్తిని వాళ్ళని చేసుకొని ఇస్తే ప్రపంచం బాగుపడుతుందని నేనైతే అంటాను.
ఏ కులాలకి ఏది ఇబ్బంది లేదే ఈయనకి ఎందుకు ఇబ్బంది వచ్చిందో ఈయన్ని జైల్లో పెట్టి 15 రోజులు రిమాండ్కి పంపించారు. ఇలాంటి వాళ్ళకి చెమడాలు ఒలిచేసి నడి రోడ్డు మీద సంఖ్యలు వేసి తీసుకెళ్తే కానీ ఇంకోసారి ఇట్లా గుళ్ళో అర్చకుల దగ్గరికి వెళ్ళి ఆయన కింద బాస్పెట్లు వేసి కూర్చోబెట్టి చేతులు కట్టించి మరి ఆయన ఇంట్లో 20 మంది దౌర్జన్యం చేశారంటే ఏమనాలి? సీసీ కెమెరాల్లో పడుతున్నాయి 20 మంది రోడ్డు మార్గంలో నడిచి ఆయన ఇంటికి వెళ్తున్నట్టు. ఏమన్నా మీరు గుండాలా, రౌడీలా, నక్సలైట్లా? ఏం తప్పు చేశాడని చెప్పి ఆయన ఇంటికి వెళ్ళారు? ఏం నేరం చేశాడని చెప్పి ఆయన ఇంటికి వెళ్ళాడు? ప్రతి ఒక్కడిని ఆయన గుళ్ళోకి వెళ్తే కులాలు కానీ మతాలు కానీ ప్రస్తావించకుండా చక్కగా మంచి బోధించి బయటికి పంపించే మనిషి ఆయన. ఆ గుళ్ళో ఆదాయం వచ్చినా రాకపోయినా ఆయన చేతనైంది సేవ ఆయన చేస్తుంటే ఓర్చుకోలేక ఆయన్ని కింద కూర్చోపెట్టేంత గొప్పవాడా? కనుక ఇలాంటిది ఏదో వచ్చినా జనాలు తిరగబడటానికే ప్రయత్నం చేయండి, చచ్చినా క్షమించొద్దు. ఇలా రామరాజ్యాన్ని ఏర్పాటు చేస్తామని మన హిందువుల్లోనే మనమే ఒక హిందూ ద్వేషిగా మారిపోవడం అనేది కరెక్ట్ కాదని నేనైతే అంటా. మీరేమంటారో మీ కామెంట్లో చెప్పండి. ఓకేనా?